హాయ్ గాయ్స్, వన్ మోర్ మినీ బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ రోజు అయితే ఇంక సండే కదా, అందుకని చెప్పేసి అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయాలనుకుంటున్నాను. అందుకైతే ముందుకైతే 4 గ్లాసులు రైస్ దాకా అయితే కడిగి నానబెట్టుకున్నాను. ఇంక ఇటువైపు వచ్చేసి అయితే దానికి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఒకవైపు అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇటువైపు వచ్చేసి అయితే చికెన్ బాగా కడుక్కొని అయితే అందులోని కొద్దిగా సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్లో ఉన్న కొద్దిగా నూనె అయితే ఉంటుంది కదండి, అది కూడా వేసేసి ఒక నిమ్మకాయ అయితే పిండుకొని మంచిగా పెరుగు అంతా కలిపినట్టయితే బాగా అయితే కలుపుకొని అయితే పక్కన పెట్టానండి. ఇంకొక వైపు అయితే కడిగి పెట్టుకున్నాను కదండి, 4 గ్లాసుల రైస్ అయితే ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని కొద్దిగా బిర్యానీ ఆకులు, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి అయితే 4 గ్లాసుల రైస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున అయితే 8 గ్లాసుల వాటర్ అయితే వేసుకొని దాన్ని అయితే ఒక పక్కన అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఇంక ఇటువైపు అయితే చికెన్ బాగా కలిపేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పక్కన పెట్టేసుకున్నాక అరగంట అయిపోయిన తర్వాత అయితే చికెన్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. అదైతే ఒక 70% కుక్ అయిపోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకుంటున్నాం కదండి పక్కన బిర్యానీ స్పైసెస్ వేసి రైస్ అంతా. ఆ రైస్ కూడా కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత 90% ఉడికిన తర్వాత అదైతే చికెన్లోకి అయితే మ్యాగ్నేట్ చేసి అయితే పెడుతున్నాను. ఇంకా అట్లా అయిపోయిన తర్వాత లాస్ట్గా 5 మినిట్స్ అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా ఉంటాయి కదండి, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా అయితే వేసేసి దాని మీద గార్నిష్ చేసేసి అయితే దాని మీద బరువు కొద్దిగా పెట్టేసి అయితే అంతా కలిపేసుకుని అయితే పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఫైనల్గా నాకైతే బిర్యానీ చికెన్ దమ్ అయితే బాగా వచ్చిందనమాట. చికెన్ దమ్ బిర్యానీ ఫైనల్గా సూపర్గా అయితే వచ్చిందనమాట. మీకైతే ఈ రెసిపీ కావాలంటే తప్పకుండా అయితే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా వెళ్ళైతే నా లాంగ్ వీడియో అయితే చూడండి. ఖచ్చితంగా అయితే ఈ రెసిపీ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.